దిగిరావాలి అధికారులు, దిగిరావాలి అధికారులు, సస్పెండ్ చేయాలి వాటిని వెంటనే. వాటర్ భాస్కర్ రావుని వెంటనే, విద్యార్థుల పరిస్థితుల వ్యాఖ్యలు చేసిన భాస్కర్ రావుని వెంటనే, పరిస్థితుల వ్యాఖ్యలు చేసిన భాస్కర్ రావుని వెంటనే స్పందించాలి జిల్లా కలెక్టర్ గారు. ఎస్సీ హాస్టల్ వాటర్ భాస్కర్ రావుని వెంటనే, ఎస్సీ హాస్టల్ విద్యార్థులు భాస్కర్ రావుని వెంటనే, ఎస్సీ హాస్టల్ విద్యార్థుల పరిస్థితుల మేడంకి చెప్పామని టార్గెట్ చేసి వాడిని ఒర్రుని నన్ను కొడుతున్నాడు సార్. బయోమెట్రిక్ వేయించడానికి గణేష్పురం, జనార్దనపురం, అలా వచ్చి నందిగుంట, ఎస్టీ కాలనీ, సాకలకొండ ఈ మూడుకి తమ్మేపించుకొని పోతున్నాడు సార్. 2 రోజులు సెలవు వచ్చిందంటే ఖచ్చితంగా పంపిస్తాడు సార్. అది బయోమెట్రిక్ అయితే పంపిస్తాడు. ఫిల్టర్ నీళ్ళు వచ్చేసి ఇంటికి ఎత్తుకొని పోతాడు. ఒక్క పెరుగు బయట తెచ్చేది నీళ్లు పోసి అది బయట నిండా పోస్తాడు. అందరూ పోస్తాడు సార్. బండికి ఏముంది, బండికి ఏముందని అవన్నీ చూసుకున్నాం సార్. అంత నీట్గా తీసుకున్నాం సార్. ఇంజమూరు మండల స్థానిక ఎస్సీ బారుల హాస్టల్ నందు ఏదైతే విద్యార్థులు తమ గోడు నిర్మించుకొని, ఏదైతే విద్యార్థులు గతంలో ఈ హాస్టల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విద్యార్థుల పట్ల, కనీస వసతుల పట్ల వార్డెన్ గారు భాస్కర్ గారు ఎవరిస్తున్న తీరును చూస్తూ ఉంటే, కనీసం ఎస్సీ హాస్టల్లో అసలు ఇతర వార్డునా లేక వ్యక్తిగతంగా దోషంలో దిగుతున్నా అనేది అర్థం కావడం లేదు. ఏదైతే భాస్కర్ రావు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే, ఇక్కడ విద్యార్థులు అడుగుతూ ఉంటే ఒక్కొక్క విద్యార్థి చెప్తే ఆ బాధ వర్ణాతీతంగా ఉంది. ఎందుకంటే ఆ విద్యార్థులు చెప్తున్న మాటలు చూస్తూ ఉంటే వల్గర్గా, కనీసం ఇంట్లో కనీసం తల్లిదండ్రులు కూడా మాట్లాడరు. అలాంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉండంటే అసలు భాస్కర్ రావు వార్డునా లేక ఎందుకు ఈ ఉన్నతాధికారులు ఈ వార్డుని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారో అర్థం కావటం లేదు. ఇమీడియట్లుగా ఏదైతే ఈ జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీ గారు తక్షణమే స్పందించి ఈ వార్డుని గారిని తక్షణమే సస్పెండ్ చేయాలా. అదేవిధంగా ఈ జిల్లా ఉన్నతాధికారి అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి ఈ వార్డును మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే, ఇక్కడ పిల్లలు చెప్తా ఉన్న భాష చూస్తూ ఉంటే కనీసం నోట్లో చెప్పలేని బాధ, నోటితో కూడా మాట్లాడిన మాటలు మాట్లాడిన వార్డుని ఖచ్చితంగా ఇమీడియట్లుగా 24 గంటలు సస్పెండ్ చేయాలా. సస్పెండ్ చేయని పక్షాన అవసరమైతే ఇంజమూరు మండల కేంద్రంగా చేసుకుని ఇంజమూరులో ఉన్నప్పుడు ఎస్సీ హాస్టల్, అదేవిధంగా ఎస్సీ విద్యార్థులు మొత్తాన్ని, అదేవిధంగా విద్యార్థి సంఘాలు ఏదైతే ఏవిఎస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా వార్డుని సస్పెండ్ చేసేంత వరకు కూడా ఇంజమూరు మండల కేంద్రాన్ని కూడా అవసరమైతే రహదారులను దిగ్బంధిస్తామని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ హాస్టల్లో ఇంచుమించు 80 మంది దాకా విద్యార్థులు ఇక్కడ ఉండి అక్కడెక్కడి నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎదురుగా ఉండే హై స్కూల్లో చదువుకుంటున్నారు. ఇక్కడ ఉండే వార్డెన్ గారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉండే విద్యార్థుల్ని సరిగా చూసుకోకపోగా వాళ్ళని దుర్భాషలాడుతూ, ఇష్టారాజ్యంగా భూత పురాణాలతో వాళ్ళని తిప్పుతూ, వాళ్ళని కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులను కూడా హింసాత్మకమైన మాటలు మాట్లాడుతూ, ఇక్కడ వాళ్ళకి పెట్టే ఫుడ్ ఏదైతే ఉందో కిచెన్ 1 కేజీ చికెన్ 50 మందికి పెడతాను, 1/2 కేజీ తెచ్చి 50 మందికి పెడతాను, నీళ్లు తెచ్చి 1 జగ్గేది ఇస్తాను, మీరు ఇదే తాగాల, ఇదే చేయాలా, కోడిగుడ్లు ఏదైతే ఇవ్వట్లేదు, సబ్బు డబ్బులు ఏదైతే గవర్నమెంట్ సబ్బు డబ్బులు ఇస్తుందో అవి ఇవ్వట్లేదు, 4 సంవత్సరాలుగా వాళ్ళకి ఇవ్వట్లేదంట. ఇక్కడికి వచ్చి ఉన్నతాధికారులు కూడా ఎవరు వీళ్ళ దగ్గర నివేదిక తీసుకుని స్టూడెంట్ యొక్క ప్రాబ్లమ్స్ని వాళ్ళు రెక్టిఫై చేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. అట్లాగే వార్డెన్ కానీ మేము ఇక్కడికి వచ్చి అడిగితే మీరేం చేస్తారో చేసుకోండి, ఎవరు కంప్లైంట్ ఇస్తారో ఇసుకోండి అని చెప్పేసి ఆయన మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. అంటే దీని వెనక ఎవరన్నా అధికారులు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారా అనేది మాకు కూడా తెలియడం లేదు. అట్లాగే ఇక్కడ ఉండే పిల్లల్ని కొట్టడం కూడా జరుగుతుంది. కారణం ఏదేదో చెప్తున్నాడు ఆయన ఇష్ట ప్రకారం. అదేమన్నా అని చెప్పి ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీరు చేయండి అంటారు. అంటే ఆయన ఏదైనా ఫ్రీ సర్వీస్ చేస్తున్నారా? గవర్నమెంట్ ఇచ్చే సంపత్తోటి, గవర్నమెంట్ శాలరీ తోటి ఆయన ఇక్కడ పనిచేస్తున్న విషయం ఆయన మర్చిపోయేసి ఆయన ఏదంటే అది మాట్లాడుతున్నారు.